వామ్మో ఇది ఎంత దారుణం ఉన్నది. నగల కోసమట వృద్ధురాలని చంపిన పక్కింటోళ్ళంట. అమ్మా ఇంత ఇంత దారుణమా? దావత్కు వెళ్దామని నమ్మించి తీసుకెళ్లిన దంపతులు మరో వ్యక్తి సాయంతో గొంతుకు చున్నీ బిగించి హత్య. అడవిలోనే పెట్రోల్ పోసి తగలబెట్టి ఏమీ ఎరిగినట్టుగా తిరిగి ఇంటికి వచ్చారు. వికారాబాద్ జిల్లా బంగడి వెల్కిచెర్లలో దారుణ ఘటన చూస్తున్నాం. వెంకటమ్మ పాప ముసలామట వెంకటమ్మ. ఎంత దారుణమండిగా ఇంటి పక్కన వాళ్ళు ఆ బంగారం మీద కన్నేసిరిగా. సో ఆ బంగారం మీద కన్నేసి ఎట్లా చేయాలి, ఏంది ఏం కథ అని చెప్పి ఆలోచన చేసి సో ఇక ఆమెకు ఏం చేసిరట్టుగా దావతుందని చెప్పిరట్టుగా దావతుందని చెప్పి ఆమె తీసుకుపోయిరట్టుగా. ఓ దావత్ ఉంది, ఆ దావత్కి పోదాం అని చెప్పి తీసుకుపోయి అక్కడ అడవిలోనే మార్గ మధ్యలో పోయిన తర్వాత ఇక ఆమె గొంతుకు చున్నితో బిగించి హత్య చేసి మళ్ళీ ఏం తెలవనట్టు సో ఆమె అక్కడనే అడవిలోనే పెట్రోల్ పోసి తగలబెట్టి సో ఇంటికి వచ్చినట్టుగా మళ్ళీ ఏం తెలియనట్టుగా సో ఆమె మీద బంగారం తీసుకున్నట్టుగా. సో ఆమె మీద ఉన్న కాళ్ళ కడియాలు అయితేంది, వెండి పటాగొలుసులు అయితేంది, అదేవిధంగా చెవుల కమ్మలు అయితేంది, సో ఇవన్నీ కూడా తీసుకున్నట్టుగా. సో ఇది ఒకసారి వార్త చూద్దాం. ఇది ఇంత దారుణమా? నగల కోసం వృద్ధురాలను చంపిన పక్కింటోళ్ళు. దావత్కు వెళ్దామని నమ్మించి తీసుకెళ్లిన దంపతులు మరో వ్యక్తి సాయంతో గొంతుకు చున్నీ బిగించి హత్య చేసిరట. నగల కోసం పక్కింటి భార్యాభర్తలు ఓ వృద్ధురాలని చంపేశారు. దావత్కు రావాలని నమ్మించి తీసుకెళ్లి మరో వ్యక్తి సాయంతో గొంతుకు చున్నీ బిగించి చంపి సమీపంలోని అడవిలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. కొద్ది రోజులుగా తన తల్లి కనిపించడం లేదని కూతురు ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. వికారాబాద్ జిల్లా పరిగి సిఐ ఆఫీసులో డిఎస్పీ శ్రీనివాస్ బుధవారం వివరాలు వెల్లడించారు. కులకచర్ల మండలంలోని బండివెల్కిచెర్ల గ్రామానికి చెందిన చిపిరి మంజుల, చిపిరి భీమయ్య భార్యాభర్తలు. కోడిగంటి అరుణ్ కుమార్, బీరప్ప వీరికి బంధువట. వీరి ఇంటి పక్కనే కొత్తబావి వెంకటమ్మ 65 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకు భర్త చనిపోయాడు. ఒక్క కూతురు ఉండగా కొన్నేళ్ల కింద గండీడ్ మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది. అయితే వెంకటమ్మ దగ్గర కొంత బంగారం ఉంది. అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వేసుకొని వెళ్ళి వస్తూ ఉంటుంది. బంగారానికి ధర పెరుగుతుండడంతో మంజుల, భీమయ్యలకు దుర్బుద్ధి పుట్టింది. వెంకటమ్మను చంపి బంగారం తీసుకోవాలని ప్లాన్ వేశారటగా. విషయాన్ని బీరప్పకు చెప్పి సాయం కోరారు. సో ఇది ప్లాన్గా. సో ఇక ఒక భర్త ఉంటే భర్త చనిపోయిండు, ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డకి పెళ్లి చేసింది. ఇంట్లో ఒంటరినే ఉంటుంది. సో ఇక ఒంటరిగా ఉండి అప్పుడప్పుడు ఫంక్షన్కి పోతుందండి. ఫంక్షన్కి ఏంది సరే ముసలామా ఇక మంచిగా ఫంక్షన్ అంటే ఎట్టుంటారంటే ఎవరైనా కానీ తనకున్న మంచి చీరలు కట్టుకోను ఉన్న నగలు ఏదో బంగారమా వెండా ఏదో వేసుకొని ఫంక్షన్కి పోతారు. సో ఆ విధంగానే ఆ ఫంక్షన్కి పోయింది. సో ఇక వీళ్ళ కన్ను పడ్డది ఆమె మీద బంగారం మీద వీళ్ళ కన్ను పడ్డది. సో ఎట్లయినా సరే ఇక బంగారం తీసుకోవాలి ఎట్లయినా సరే అని చెప్పి ప్లాన్ వేసి ఇక్కడ ఈ మంజుల, భీమయ్య ఇద్దరు కలిసి ప్లాన్ వేసి ఇక అనుకో బంధువు ఉంటాడు బీరప్పట. సో మన సాయం కోయరు. సో ఎట్లా చేద్దాం ఏంది ఎట్లా అని చెప్పి ప్లాన్ వేసి దావత్కు పోదామని చెప్పి ప్లాన్ వేసి అట్లా హత్య చేసి బంగారం తీసుకున్నారు. ఫంక్షన్కి వెళ్దామని చెప్పిరట్టుగా. కులకచర్ల మండల పరిధిలోని తిరుమలాపూర్లో దావత్కి వెళ్దామని ఏప్రిల్ 4న వెంకటమ్మకు చెప్పారు. దీంతో వెంకటమ్మ బంగారు నగలు వేసుకుని వారి వెంట వెళ్ళింది. ముందు కులకచర్లలోని ఒక కళ్ళు దుకాణంలో మద్యం తాగించిరట. తర్వాత సమీపంలోని అడవి ప్రాంతం దగ్గరలోనే దావత్ ఉందని తీసుకువెళ్లారు. అడవిలోకి తీసుకువెళ్ళి చున్నీతో గొంతు నులిమి చంపారు. తర్వాత ఆమె మేడలోని నాను, కమ్మలు, గుండ్లు, కాళ్ళ కడియాలు, పట్టా గొలుసులు, 2 సెల్ ఫోన్లు తీసుకున్నట్టుగా. సో ఇది అసలు కథ. ఆ ముసలి కూడా ఉన్న బంగారం అంతా మేడ వేసుకుంది. ఉన్న బంగారం మొత్తం వేసుకుంది. నాను వేసుకుందట, ఇట్లా గుండ్లు వేసుకున్నాయట. అంటే ఇంచుమించు చూసుకుంటే నాను, కమ్మలు, గుండ్లు ఇవి చూసుకుంటే ఇవే ఉంటాయి. 5-6 తులాలు 10 తులాలు ఇదే ఉంటుంది. ఇవే ఉంటాయి. కాళ్ళ కడియాలు, మళ్ళీ పట్టా గొలుసులు ఇవన్నీ తీసుకున్నట్టుగా. డెడ్ బాడీని ఎవరు గుర్తుపట్టకుండా రాళ్ల మధ్య వేసి పెట్రోల్ పోసి నిప్పట్టించారట. ఆభరణాలను, సెల్ ఫోన్లను కామునిపల్లిలో దాచారు. ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్ళిపోయారు. తల్లికి ఫోన్ చేస్తే కలవకపోవడంతో ఏప్రిల్ 5వ తేదీన వెంకటమ్మ బిడ్డ బాపనపల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో పక్కింటి వారే నిందితులని తేలింది. మృతదేహం పూర్తిగా కాలిపోగా చిన్న చీర ముక్క ద్వారా వెంకటమ్మను ఆమె బిడ్డ గుర్తించింది. ముగ్గురిని అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. కేసు ఛేదించిన కులకచర్ల ఎస్ఐ రమేష్ కుమార్కు అభినందించారంటూ చూస్తున్నామండి. సో ఇక ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి కూడా ఈరోజు బంగారం ధర పెరిగిందని స్నేహితునాచర్లు కూడా రోడ్డు మీద వెళ్ళే మహిళలు ఎవరైతే పుస్తకాలు ఉంటున్నాయో అవి కూడా గుంజుకపోతూ ఉన్నారు. నిన్న మనం ఒక వీడియో చూసినాం కానీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వాడు షాప్కి వచ్చిండు పాపం షాప్లో ఏం కావాలి ఏందని చెప్పి అమ్ముకుంటా ఉన్నది. సో ఆమె మెడలో ఇక బంగారు తాడు పుస్తకం ఉన్నది. ఇక సో వాడు ఏం చేసిండు, ఇట్లా డబ్బులు ఇస్తున్నట్టు ఏదో ఇస్తున్నట్టు లెక్క పెడుతున్నట్టు చేసిండు. సో ఎవరైనా వాడు వచ్చింది దొంగ అని చెప్పి వారు అనుకోరు కదా, షాప్కి వచ్చిందని చెప్పి అనుకుంటారేమో. సో వాడు ఎమ్మటి సెకండ్స్లోనే ఆ చైన్ లాక్కి వెళ్ళిపోయి పారిపోయాడు. ఇక సో ఇలాంటి జరుగుతుంది. మహిళలు కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఇక ఫంక్షన్లకు కూడా మీరు ఇష్టం వచ్చినట్టు బంగారాలు వేసుకోపోకండి. ఇట్లా కళ్ళు పడతా ఉన్నాయి. ఎవరికి చెప్పకండి నాకు ఇంత బంగారం ఉంది, నా బీరులో దాచిపెట్టినా, నా ఇంట్లో దాచిపెట్టినా, ఇవన్నీ చెప్పకురి. మీ దగ్గర ఎంత బంగారం ఉంది, ఎంత డబ్బు ఉంది, ఎంత వెండి ఉంది, ఎందుకని మీరు చెప్పేది? వీళ్ళు గొప్పలు అనుకుంటారు. ఇక వీళ్ళు పెద్ద గొప్పలు అనుకొని చెప్తారు. ఇక చెప్తే ఏమైంది, ఇలాంటి దొంగలు దుర్బుద్ధి పెట్టి సో ఆ బంగారం ఈరోజు ఆ ప్రాణం తీసింది. ఆ బంగారం ఆ కుంప ముంచింది. ఈరోజు పక్కింటి వాళ్ళు ఆశపడడం వల్ల వాళ్ళని చంపి ఆ బంగారం తీసుకురు. సో ఏదేమైనా మీరు ఎంత దొంగతనాలు చేసినా మర్డర్ చేసినా దొరికిపోతారు. మీరు ఎంతో దూరం తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోలేరు. ఈరోజు ఏం పరిస్థితి, మీ పరిస్థితి ఏంది, ఈ భీమయ్య పరిస్థితి ఏంది, ఈ మంజుల పరిస్థితి ఏంది, జైల్లో చెప్పకూడదు తినే పరిస్థితి. ఇక ఊరిలో ఇజ్జత పోతుంది. ఆ కుటుంబాన్ని ఎవ్వరు కూడా నమ్మరు. జీవితాంతం దొంగన ముద్ర ఉంటుంది. వీళ్ళు చేసిన తప్పుకు వీళ్ళ పిల్లల మీద పేరు మీద అదే ముద్ర ఉంటుంది. ఊళ్ళో తలెత్తుకునే పరిస్థితి, రూపాయి అప్పు పుట్టదు, చాలా హీనంగా చూస్తారు, అవమానిస్తారు, ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితికి అవుతుంది. ఇలాంటి పనులు చేసేది కష్టం చేసుకోవాలా, బతకాల.